చూడండి బాబులు, ఇంట్లో ఆడవాళ్ళంతా అమ్మవారి పూజకి వెళ్లారు. ఈ టిఫిన్ల బాధ్యత నాకు అప్పగించారు. తీసుకోండి, ఎవరు టిఫిన్ బాక్స్ వాళ్ళు తీసుకోండి. ఇదిగో శివ, ఈ బాక్స్ నీది. సిమ్రాన్ నాకు మరీ మరీ చెప్పింది నువ్వు టైంకి తినవని. చెప్తున్న టైంకి తినాలి. థ్యాంక్ యూ అన్నయ్య. ఇదిగో ఆదిత్య, ఇది నీది. కార్తీక్, నువ్వు ఈ బాక్స్ తీసుకో, నీకే. ఇక ఈ బాక్స్ నాది. మరి నాకు లేదా? అది నాన్నగారు, మీరు పని చేయండి. ఈ రోజు మీరు షాప్ కే వచ్చేయండి. మీరు వచ్చేంత వరకు నేను బాక్స్ తెరవను, భోంచేయను. మన ముగ్గురం కలిసే భోంచేద్దాం. అయితే సరే. అది నాన్నగారు, నాకు విషయం చెప్పండి. పూజలు వ్రతాలు చేసే హక్కులు ఆడవాళ్ళకు మాత్రమే ఉన్నాయా? మగవాళ్ళకు అర్హత లేదా? మీకు తెలుసా, ఆ కయ్యాలు మరి ఆరతి వచ్చి చెప్పినప్పటి నుంచి నాకు నోరు ఊరుతూనే ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీకు తెలుసుగా, పూజల్లో మంచి మంచి మిఠాయిలు ప్రసాదాలు పెడతారని, పైగా టేస్టీగా తీగా ఉంటే తినొచ్చని. కిట్టు, పరిస్థితిని అర్థం చేసుకో. కాలనీలో ఉన్న ఆడవాళ్ళందరూ పూజ చేస్తున్నారు. అది పగటపూట చేస్తున్నారు. పగలు మగాళ్ళందరూ తమ తమ పనులకు వెళ్తారు. అందుకనే మగాళ్ళని పిలవలేదు. అరే కిట్టన్నయ్య, మీరు మనసు చిన్నబుచ్చుకోకండి. అమ్మ తీసుకొచ్చే ప్రసాదంలో ఎక్కువ మీరే తీసుకోండి. అరేవా, అలాగైతే హాయిగా తినేస్తాను. సరే, ఈ పూజ వల్ల మనకు మేలే జరిగింది. ఈ విధంగానైనా వీధిలో ఆడవాళ్ళందరికీ లవ్లీ పరిచయం అవుతుంది. ఎందుకంటే పెళ్లిలో అందరిని కలవటం కుదరలేదు. కరెక్ట్ అన్నయ్య. శివ, అంతవరకైతే బానే ఉంటుంది, కానీ మన లవ్లీ అక్కడ కూడా ఏదైనా గందరగోళం చేస్తే తల తీసినంత పని అవుతుంది మన కుటుంబానికి. ఆఫీస్కి రెడీ అయ్యావా? నాన్నగారు, అవును, ఇక నేను బయలుదేరదాం అనుకుంటున్నాను. ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. టెన్షన్ పడకు నాన్న, నెమ్మది నెమ్మదిగా అన్నీ అవే సర్దుకుంటాయి. ఏదైనా ఒక మొక్కని ఒక చోట నుండి తీసి మరొక చోట నాటినప్పుడు అది నాటుకుని ఎదిగేందుకు కొంచెం సమయం పడుతుంది కదా. నువ్వే చూస్తావుగా, లవ్లీ నెమ్మది నెమ్మదిగా మన ఇంటి నియమ నిబంధనలకు అలవాటు పడిపోతుంది. అలాగే మీ అమ్మ కూడా నవ్వుతూ తుళ్ళుతూ నిర్భయంగా ఉండే ఆ అమ్మాయితో కలిసిపోతుంది హాయిగా. చూడు బాబు, నా అభిప్రాయం ఏంటంటే ఈ ఇద్దరు తమ తమ స్థానాల్లో కరెక్ట్గానే ఉన్నారు. ఇక నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. వీరిని ఎదుర్కొనే వాళ్ళు ఒకళ్ళు వచ్చారు అని. కార్తీక్ భార్యకు అదిగో వచ్చినట్టుంది. నీకు చీర కట్టుకోవడం రానప్పుడు నువ్వు వీళ్లలో ఒకరి సాయం తీసుకోవచ్చుగా. నీకు నువ్వే అడ్డదిడ్డంగా చీర కట్టుకొని వచ్చేసావు. అది ప్రియా అక్కయ్య నాకు చూపించింది, కానీ నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. అవునా అమ్మాయి ప్రియా, నీకు ఈ మాత్రం కూడా చేత కావట్లేదా? కనీసం తనకు చీర కట్టుకోవడం కూడా నేర్పించలేకపోతున్నావా? సారీ అత్తయ్య గారు, తప్పంతా నాదే. తను సరిగ్గా చీర కట్టుకుందో లేదో అని నేను చెక్ చేసి ఉండాల్సింది. అరే, మొదటిసారి చీర కట్టుకుంది, కాస్త ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఏమండి, తనని శిక్షించడం వల్ల మనకు ఎలాంటి లాభం ఉండదనిపిస్తుంది. ఎందుకంటే తను అసలు మారాలని అనుకోవట్లేదు. ప్రతిరోజు కొత్త తప్పులు, లెక్కలేని నిర్లక్ష్యం. ఈ రోజు సంఘటన వల్ల నాకు పూర్తిగా అర్థమైంది ఏంటంటే, అన్నింటికంటే ముందుగా ఈ అమ్మాయి బయట వారి ముందు ఎలా నడుచుకోవాలో నేర్చుకోవాలి. కూర్చోవడం, నిల్చోవడం, కట్టుకోవడం, మాట్లాడడం అన్నీ నేర్చుకోవాలి. నిజం ఏంటంటే, నువ్వు పెరిగిన పెద్దింటి వాతావరణం నుంచి నువ్వు వచ్చావు కాబట్టి మీ ఇంటి వాతావరణం, మీ పద్ధతులు కూడా మా మధ్యతరగతి కుటుంబాల్లో అస్సలు కలవ్వు. కానీ ప్రియా, అమ్మాయి ప్రియా కూడా నీలాంటి డబ్బున కుటుంబం నుంచి వచ్చిందిగా. తను మాత్రం ఈ కుటుంబాల్లో కలిసేందుకు మనస్ఫూర్తిగా ప్రయత్నించింది. అందుకే నేను అనేది ఏంటంటే, కార్తీక్ భార్య లవ్లీ కూడా ఇవన్నీ నేర్చుకోవాలని. ఈ
రోజు జరిగిన సంఘటన తర్వాత నా నిర్ణయం ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఈ కుటుంబపు అలవాట్లు పద్ధతులు నేర్చుకోవో అప్పటి వరకు నువ్వు సామాజిక కార్యక్రమాలకు వ్యవహారాలకు వెళ్ళొద్దు. అంటే ఏంటి? అంటే నువ్వే సోషల్ ఫంక్షన్స్ కి వెళ్ళకూడదు. అర్థమైందా? అత్తయ్య గారు, మీరు నాకు ముందే ఎన్నో హద్దులు విధించారు, మళ్ళీ ఇప్పుడు మరొకటా? లోపలికెళ్ళు. వెళ్ళు. వెళ్ళండి, త్వరగా భోజనం ఏర్పాట్లు చూడండి. అలాగే అత్తయ్య. అమ్మాయి ప్రియా, అత్తయ్య గారు, నువ్వు నా వెంటేరా. కార్తీక్, ఐఎమ్ వెరీ సారీ. ఈరోజు నా కారణంగా మీ ఫ్యామిలీ మొత్తం అందరి ముందు అవమానించబడ్డారు. కానీ నేను అది అర్థం చేసుకోగలను. నేను ఈరోజు చేసిన తప్పు వల్ల నీకు కూడా కోపం వచ్చినట్టుంది. లవ్లీ, నాకు ఈ విషయం తెలుసు, నీకు చీర కట్టడం రాదని. అయినా నువ్వు ప్రయత్నించు. కానీ అమ్మాయి ప్రియా, నువ్వు ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. కార్తీక్ భార్య ఎటువంటి బాధ్యత తెలియని పిల్ల. తనకు ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టుగా నేర్పించాల్సిన అవసరం ఉంది. తన మీద ఏ బాధ్యతను ఒంటరిగా చేయమని వదిలిపెట్టకూడదు. అమ్మాయి ప్రియా, ఇలా అనడం తప్పు కాదు. ఎలాగైతే ఒక తల్లి బిడ్డను ప్రతి క్షణం ఎలా కనిపెట్టుకుని ఉంటుందో అలాగే తన మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. తన నీడలాగానే ఎప్పుడూ వెన్నంటే ఉండాలి. ఐ ప్రామిస్ అత్తయ్య గారు, ఇకపై మీరు ప్రశ్నించే పరిస్థితి రానివ్వను. అలాగే. చూడు లవ్లీ, నాకు బాగా తెలుసు ఈరోజు జరిగిన సంఘటనల్లో నీ తప్పు లేదని. కానీ ఒకవేళ నువ్వు మిగతా వదినల్లా సోషలైజ్ అవ్వాలంటే మాత్రం అమ్మ ముందు నిన్ను నువ్వు నిరూపించుకోక తప్పదు లవ్లీ. కానీ ఇవన్నీ ఎలా సాధ్యం? నేనెలా చేయగలను? చేయగలవు, చేస్తావు. నువ్వు ఆలోచించు, నేను ఆలోచిస్తాను. కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి. ఈరోజు నాకు చాలా లేట్ అయింది. ఓకే, నో కమ్ ఆన్, స్మైల్ స్మైల్ స్మైల్. లవ్లీ, ఎన్నైనా చెయ్యి, ఎలాంటి ప్రయత్నమైనా చెయ్యి. కానీ అత్తయ్య గారు ఎన్నటికీ సంతోషించరు. ఆవిడికి ఎన్నటికీ నా మీద మంచి అభిప్రాయం రాదు. అది సరే, నేను చీరని ఎలా పడితే అలా కట్టుకోలేదు. అత్తయ్య ఏమాత్రం ఆలోచించలేదు.
నేను చీరను సరిగ్గా కట్టుకోవడానికి ఎంతగా ట్రై చేశాను. అయినా కూడా నాకు చెప్పండి, చీర కట్టుకోవడానికి ఫంక్షన్ కి వెళ్ళడానికి ఏంటి సంబంధం? నేనైతే ఒకటి ఆలోచిస్తాను, ఎలా కూర్చున్నా, ఎప్పుడు లేచినా, ఏం తిన్నా తాగినా ఫ్రీగా ఉండాలి. కానీ కానీ ఇక్కడ ఇప్పుడు నేనేం చేయను? నా ఫ్రెండ్స్ కి విషయం గనక తెలిస్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. లవ్లీ, బీ పాజిటివ్. అలాగే పాజిటివ్ గా ఆలోచించు. త్వరలోనే నేను కార్తీక్ వాళ్ళ అమ్మని మెప్పిస్తాను, గ్యారంటీ. ఏ లవ్లీ, నువ్వు గాల్లో ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదక్క, ఊరికే. అది అదిగో అప్పుడే చెప్పడం మర్చిపోయాను. కింద హాల్లో నీ నాటకాల ఫ్రెండ్స్ వచ్చారు నిన్ను కలవడానికి. ఒక్క నిమిషం, అత్తగారు నిన్ను బయట వాళ్ళతో కలవద్దని, మాట్లాడొద్దని అన్నారు కదా? అక్క, మీరే చెప్పండి. నా ఫ్రెండ్స్ నన్ను కలిసేందుకు ఇంటికొచ్చారు. ఇలాంటప్పుడు వాళ్ళని కలవకుండా వాళ్ళని వెనక్కి పంపిస్తే అసలేం బాగుంటుంది? మీరొకసారి ఆలోచించండి. అవును లవ్లీ, నువ్వన్నది కూడా నిజమే. కానీ అత్తగారు ఇంట్లోనే ఉన్నారు కదా. నేనేదో ఒకటి చేస్తాను. కానీ ఇప్పుడు అత్తగారు ఎక్కడున్నారు? అది ఆ పై గదిలో. అక్క, నేను వెళ్ళి ఫ్రెండ్స్ ని కలిసి మాట్లాడొస్తాను. మీరు అత్తగారికి తెలియకుండా ఉంచండి. జాగ్రత్త, ఒకవేళ మీరు టెన్షన్ పడకండి, నేనున్నాను కదా. మీరు ఒక హెల్ప్ చేయండి. అత్తగారు కిందకొస్తుంటే హాల్లోకి మీరు నాకు చెప్పండి, మిగతాది నేను చూసుకుంటాను. వెళ్ళొస్తాను. ప్రాబ్లం లేదుగా? నో ప్రాబ్లం, నేనంతా చూసుకుంటాను. వెళ్ళొస్తాను. ఆగు, ఒక మాట. మీనాక్షి, అయ్యో మీనాక్షి తల్లి, నువ్వు డైరెక్ట్ గా అత్తగారితో కయ్యం పెట్టుకోవట్లేదు కదా? సరే, తర్వాత. ముందైతే లవ్లీ తను అత్తగారి దృష్టిలో పడకుండా చూసుకోవాలి. అది మీరంతా ఇక్కడ ఇలా అకస్మాత్తుగా. ఏ లవ్లీ సార్, నెమ్మదిగా మాట్లాడండి. లవ్లీ, వీళ్ళంతా దూరం నుంచి వచ్చారు కదా, నీళ్లు తాగుతారా అని అడగాలి, కూర్చోమనాలి. కానీ నువ్వేమో. లేదు లేదు సార్, నాకు అన్నీ తెలుసు. కానీ కానీ ప్రస్తుతం ఇంట్లో ఒక్క చుక్క నీరు కూడా లేదు. నా గొంతు దాహంతో ఎండిపోయింది. ఏం చేస్తున్నావు? కూర్చుంటున్నాను. సోఫా దుమ్ముగా ఉంది, ఇక్కడ నిల్చో నాతో పాటు. ప్రియా, అత్తగారు వద్దని చెప్పిన పనులన్నీ లవ్లీ కావాలనే ఎందుకు చేస్తున్నట్టు? మళ్ళీ వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నట్టు? నాకేం తెలుసు? అరే, మీనాక్షక్కైనా తను ఆపలేదా? అదేంటంటే నాకు చాలా అర్జెంట్ పనుంది, అందుకనే మిమ్మల్ని అకస్మాత్తుగా ఎందుకొచ్చారు అని అడిగాను. లవ్లీ, సార్, చిన్నగా మాట్లాడండి ప్లీజ్. లవ్లీ, నువ్వు ఇంతకు ముందు లాంటి అల్లరి పిల్లవు కాదని, ఒక బాధ్యత గల గృహిణివని, కౌశిక్ కుటుంబ కోడలవని తెలుసు. కానీ చిన్న పార్టీ ఒకటి జరుగుతోంది, దానికి ఇన్వైట్ చేయడానికి వచ్చామంతే. పార్టీ? అవును, ఎందుకంటే మేము కొత్త నాటకాన్ని ప్రారంభిస్తున్నాం, అది కూడా చాలా మంచి స్పాన్సర్ సాయంతో. అదే ఆ సంతోషంలో ఏదో చిన్న పార్టీ ఒకటి పెట్టావు, అందుకనే నువ్వు కార్తీక్ తప్పకుండా రావాలి. అది ఏంటంటే సార్, పెళ్లికి కార్తీక్ సెలవులు అయిపోయాయి, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడు. అందుకని సెలవులు దొరకడం చాలా కష్టం. అందుకే నువ్వు పార్టీని ఆదివారం నాడే పెట్టావు, అందరూ వచ్చేందుకు వీలుగా. ఇలా చూడు లవ్లీ, మేము అసలేమీ వినదలుచుకోలేదు. నువ్వు కార్తీక్ గారు తప్పకుండా రావాలి. నీలా ప్లీజ్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆ రోజు మా అత్తగారి పెద్దమ్మ మనవడున్నాడు కదా,
నామకరణోత్సవం ఫంక్షన్ జరుగుతుంది కాబట్టి మేమంతా ఆ ఫంక్షన్ కి వెళ్ళాలి. అరే బాగా చూడండి, అత్తగారింటికి రాగానే తన తీరే మారిపోయింది. అవును లవ్లీ, నువ్వు కార్తీక్ తప్పక రావాలి, లేదంటే పార్టీని జరుపుకోము. చూడు లవ్లీ, ఇది కాసేపు అయినా నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. చూడలవలి, నువ్వు ఈ నాటకంలో పాల్గొనకపోయినా పర్వాలేదు, కానీ కల్పన నాటక మండలిలో నువ్వు శాశ్వత సభ్యురాలివి. అందువల్ల నువ్వు తప్పించుకునే ఛాన్సే దొరకదు. అదిగాక నువ్వు కార్తీక్ పార్టీకి రాకపోయినట్లయితే నా ఉద్దేశంలో పార్టీ సగం ఫ్లాప్ అయినట్లే. సార్, నేను రావడానికి తప్పకుండా ట్రై చేస్తాను, కానీ నేను మాట ఇవ్వలేను. చాలు, నువ్వు ట్రై చేస్తానని చెప్పావంటే పని అయిపోయినట్లే. వస్తానని ఒప్పుకుందే. నా ఉద్దేశం ఏంటంటే ఈ అమ్మాయి ఎన్నటికీ మరలా కాలేదు. ప్రతిదీ అత్తయ్య గారికి వ్యతిరేకంగా చేస్తోంది. ఇక అత్తయ్య గారే తనని బాగు చేయాలి. సిమ్రన్, ప్రియా, పదండి, మన పనులు మనం చేసుకుందాం. నాకైతే పిల్ల మీద ఎలాంటి ఆశ లేదు. సార్, నేను వెళ్ళాలి. నేను రావడానికి తప్పకుండా ట్రై చేస్తా. నేను వెళ్ళాలి, ఇంకా మీరు వెళ్ళండి. అదే నేను. లవ్లీ, బాయ్ బాయ్. అది అత్తగారు, అత్తగారు, అది అది అత్తగారు, అత్తగారు, అది ఏమైంది మీనాక్షి? నువ్వలా నన్నెందుకు ఆపుతున్నావు? అది అబ్బే ఏం లేదు. నేను మీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను. చెప్పు మీనాక్షి, ఏంటి విషయం? అది ఇప్పుడు నాకు గుర్తు రావడం లేదు అత్తయ్య గారు. ఇదేంటి మీనాక్షి, ఈ మధ్య నువ్వు ప్రతి విషయాన్ని మర్చిపోతున్నావు. ఇంతకు ముందేమో కరెంటు బిల్లు కట్టడం మర్చిపోయావు, ఇప్పుడేదో చెప్పాలని. వెరీ సారీ అత్తయ్య గారు, ఇలా ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. నేను జాగ్రత్తగా ఉంటాను. అత్తయ్య గారు, మీరెక్కడికి వెళ్తున్నారు? మంచినీళ్ళు తాగాలి. అయ్యో, మీరు మీ గదిలో విశ్రాంతి తీసుకోండి. నేను జగ్గు నుండి నీళ్లు తెస్తాను కదా.